ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఏం తింటున్నానో తెలుసా? యమ్మీ యమ్మీ ఎగ్స్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి స్టవ్ మీద కాకుండా ఓవెన్లో చేశాను. చాలా బాగుందండి, ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను వీడియోలో చెప్తాను, చూసేయండి. యమ్మీ యమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి. ట్రై చేయండి. నేను ఇలా ట్రేలో పెట్టి చేశాను, సో చాలా బాగుంది. నేను ఎప్పుడు ఓవెన్లో పెట్టి అలా చేయలేదు. ట్రేలో చూడ్డానికి చాలా బాగా అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ తెలుసా, ఒక 15 minutes దమ్ చేస్తే సరిపోతుంది ఓవెన్లో. నార్మల్గా కూడా నేను చాలాసార్లు చేశాను, అప్పుడు టైం టేకింగ్. ఇప్పుడు నేను ఇందులో ఎగ్ బాయిల్ చేస్తున్నాను. ఇది వచ్చి ఎలక్ట్రిక్ది. ఇలా కింద బేస్లో వాటర్ పోసి ఎగ్స్ పెట్టేసుకోవడమే. ఒక 7 eggs ఇందులో బాయిల్ అవుతాయి. నేను 3 పెట్టాను 2 members కానీ. 2 cups రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఇంకా బిర్యానీ అనేటప్పటికీ బాస్మతి రైస్తోనే బాగుంటుంది కదా. నార్మల్ రైస్ అయినా పర్లేదు కానీ ఆ టేస్ట్ అనిపించదు మనకి. ఆ ఫీల్ అవన్నీ ఉండాలంటే ఇంకా బాస్మతి రైస్ ఉండాలి. రైస్ సోక్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 15 to 30 minutes సోక్ చేసి ఉంచితే బాగుంటుంది. లాంగ్గా వస్తుంది అన్నమాట రైస్. ఇంకా ఎక్కువ ఉంచకూడదు. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవడమే. నాకైతే ఇది ఎలక్ట్రిక్ది తీసుకున్నాక నాకు చాలా ఈజీ అయిపోయింది. లేకుంటే బాయిల్ అయిందా లేదా చూసుకునేటప్పటికే టైం అంతా అయిపోయేది. ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను పక్కన. అవి ఇంకా బీప్ సౌండ్ రాగానే నేను ఇంకా తీసుకుంటున్నాను, ఈజీగా అయిపోతుంది. ఇలా కూల్ వాటర్లో హాట్ ఎగ్స్ వేస్తే ఈజీగా పైన ఉన్న షెల్ వచ్చేస్తుందంట. నాకు మా ఫ్రెండ్స్ చెప్తే నాకు తెలిసింది. ఇలా నాలా తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఇంకా రైస్ సోక్ చేశాను కదా, ఇంకా అది బాయిల్ చేసుకోవడానికి నేను రైస్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. వాటర్ వచ్చి రైస్కి 1:1.5 మాట. 1 cup రైస్ అయితే 1.5 వాటర్ వేసుకోవాలి. అలా నేను 3 cups వేసేసాను వాటర్. ఇంకా ఇందులోకి బే లీఫ్, స్టార్, కార్డమమ్, క్లోవ్స్, ఇంకా జాపత్రి, సిన్నమన్ ఇవన్నీ వేసుకుంటున్నాను. బే లీఫ్ ఒక్కటి సరిపోతుంది, నేను 2 వేసాను. ఇంకా అలాగే పచ్చిమిర్చి, ఇంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను, కొంచెం ఆయిల్ కూడా. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది విడివిడిగా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్. ఇంకా నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. ఇక్కడ చూడండి, మన గార్డెన్లో పెంచిన పుదీనా అసలు ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రోత్ అంతా అసలు చాలా బాగా వస్తుంది. ఇంకా మనం చిన్న కంటైనర్లో పెంచాం కదా, అందులోనే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీస్లో. ఏంటి మనం ఎక్కడ యూస్ చేసినా మనకి మంచి ఫ్లేవర్తో మంచిగా ఉంటుంది.
ఇది నేను యూజ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర, ఈ రెండు బాగా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకొని ఇంకా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవడమే. ఇంకా ఆ స్టెమ్స్లో ఉన్నాయి కదా, వాటితో కలిపి వేస్తేనే కొంచెం బాగుంటుంది. కొంతమంది ఓన్లీ ఆకులు తీసుకొని చేస్తారు, అలా కాకుండా మొత్తం కాడలతో కూడా మీరు చేయండి, అప్పుడే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వచ్చేద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక కారం వేస్తున్నా 1 టేబుల్ స్పూన్, అలాగే కొంచెం పసుపు, సాల్ట్, ఇందాక కొంచెం సాల్ట్ వేసాము కదా రైస్లోకి, ఇప్పుడు జస్ట్ కర్రీకి సరిపడా అంత సాల్ట్ వేస్తున్నాను నేను. ఇందులో ఎగ్స్ వేసి నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ కొంచెం కట్ చేసి వేయాలన్నమాట. అప్పుడు ఆయిల్, సాల్ట్, మసాలా దానికి కొంచెం పడుతుంది. సో ఒకసారి వేగిపోయాక ఎగ్స్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్తోనే తీసుకొని అదంతా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను. ఇంకా అదే ప్యాన్లోకి మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాము. ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే ఆ ఘాటు అంతా ఉండి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందాక ఆయిల్ కూడా ఉన్నది కదా, అది కూడా యాడ్ అవుతుంది. సో ఈ కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది బాగా వేగించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితే బాగుంటుంది. సో ఎగ్ దమ్ బిర్యానీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా వేగాలి, అప్పుడే బాగుంటుంది. మామూలు బిర్యానీకి ఎగ్ బిర్యానీకి అదే డిఫరెన్స్. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఇందులోకి మనం కర్డ్ యాడ్ చేస్తున్నాము. ఒక 1/2 కప్ కర్డ్ వరకు యాడ్ చేశాను. ఈ కర్డ్ వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఎక్కువ వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పర్లేదు, ఎందుకంటే ఈ ఎగ్ బిర్యానీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్సే మెయిన్గా. ఏ బిర్యానీకైనా ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా బిర్యానీ అవ్వదు. ఇందులోకి రోస్టెడ్ కాజు వేస్తున్నాను. రోస్టెడ్ కాబట్టి ఇప్పుడు వేసాను. నార్మల్ది ఉంటే ముందే ఫ్రై చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, మళ్ళీ కొంచెం కారం వేస్తున్నా. నా కారం తెలుసు కదా, అంత కారం ఎక్కువ ఉండదు, కలర్ ఉంటుంది కానీ ఎక్కువ స్పైసీ ఉండదు, అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చాప్ చేసింది యాడ్ చేస్తాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ బాగా ఈ మసాలా ఎగ్స్కి అంతా పట్టేలాగా ఒక 10 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను.
ఒక 10 minutes చేస్తే సరిపోతుంది. కింద అడుగంటకుండా కలుపుతూ అలాగ చేస్తే సరిపోతుంది. చూడండి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు. ఇంకా లాస్ట్లో ఇంకా హాఫ్ లెమన్ మిగిలి ఉన్నది కదా, అదంతా స్క్వీజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ట్రేలో నేను కర్రీని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు లేయర్స్లా పెట్టడానికి ప్రీహీట్ చేస్తున్నాను ఓవెన్ని. ఇంకా రైస్ తీసుకొని ఫస్ట్ లేయర్లో కర్రీ వేసాం కదా, ఇప్పుడు సెకండ్ లేయర్లో మొత్తం అంతా రైస్ వేసేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ పైన ఈ కర్రీ అంతా స్ప్రెడ్ చేసుకోవడమే. ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్, కర్రీ రైస్ అలాగమాట. లైట్గా నేను పసుపు వాటర్ వేస్తున్నాను కలర్ కోసం. దానిపైన కొత్తిమీర, పుదీనా అండ్ పేపర్ టవల్ తీసుకొని దానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి దానిపైన ఫాయిల్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు రైస్ అనేది డ్రై అవ్వకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలా చేయండి, ఎప్పుడు రైస్ డ్రై అవ్వకుండా అనిపిస్తుంది మనకి. ఎడ్జెస్ మొత్తం అంతా క్లోజ్ చేసుకొని 375 degreesలో మనం 15 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ముందే రైస్ని అంతా కుక్ చేస్తాం కదా, అందుకు 15 minutes సరిపోతుంది. అదే మీరు 90% రైస్ కుక్ 75% రైస్ కుక్ చేస్తే కనుక 30 minutes మీరు పెట్టుకోవాలి. రెడీ ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.